నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. నాగాయలంక మండలం బర్రంకుల గణపేశ్వరం గ్రామాల మధ్య మంగళేటి డ్రైన్పై బ్రిడ్జి నిర్మాణానికి 80 లక్షలతో భూమి పూజ చేసిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా శిరసావహిస్తామని అంటూనే మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తప్పనిసరిగా నేను మచిలీపట్నం పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు అభివృద్ధికి తన వంతు కృషి చేశానని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. త్వరలో ఎదురుమండి ఏటిమోగ బ్రిడ్జి నిర్మాణాన్ని శంకుస్థాపన చేస్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. ఇంకా వేరే చోట ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందా సార్? మచిలీపట్నం నుంచే చేస్తాం, వేరే చోట నుంచి అభ్యర్థుల మార్పు అనేది కొంచెం గజిబిజిగా అవుతుంది సార్. ప్రజల ఆనందం అదంతా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయం. సో ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ఏ రకంగా ఏం చేయాలనేది. సో ఆ పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి అందరం కూడా ఉండాల్సినటువంటిది అవసరం ఉంది. సో మీరు ఎన్నికల ముందు అన్నారు కదా, నాకు తెలిసినంతవరకు ఎన్నికల ముందు అనేది పెద్ద విషయమే ఉండదు. ఎందుకంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ఏప్రిల్ 2వ తారీఖుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ 2వ తారీఖు అవి కంప్లీట్ అవుతుంటాయి. దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే అది దేశవ్యాప్తంగా ఉండేటువంటి పరీక్షలు, 10th క్లాస్ పరీక్షలు. నాకు దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏప్రిల్ 2 లోపు ఎక్కడ కూడా ఎలక్షన్స్ జరపడానికి ఆస్కారం ఉండదు. ఏప్రిల్ 2 తర్వాత ఎలక్షన్స్ అంటే పోయినసారి మనకి ఏప్రిల్ 11 జరిగింది. పెద్ద తేడా ఉండదని నేను అనుకుంటున్నాను, అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది కాకుండా ఏదైనా మిరాకిల్ జరిగితే మనం చెప్పలేము, రెండో విషయం. సో ఇంకా మిగిలినంత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి చూసాం. ఆల్మోస్ట్ ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారు, అంత బ్రహ్మాండంగా చేస్తూ ఉంది, దాని గురించి ఏం లేదు. సో మీరందరూ కూడా మమ్మల్ని దీవిస్తారని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. దీన్ని ఏ రకంగా చేస్తే వీళ్ళకి 2 పంటలు పండించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది, మరి దాని మీద కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా. అలాంటిది ఆ శాస్త్రజ్ఞులను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజానికానికి ఏ రకంగా, అంటే ఈ చౌడు బూళ్ళు కాకుండా సముద్ర పొడ్డును ఉన్నాయి కాబట్టి 2 పంటలు ఏ రకంగా పండించుకోవాలనేటువంటి దాంతో కూడా ఈసారి నాబార్డు వారి యొక్క ఫండ్స్ తోటి దీన్ని కూడా ఒక ప్రయోగాత్మకంగా తీసుకొని కొన్ని డబ్బులు ఖర్చు చేసి ఈ భూములన్నింటిని కూడా సారవంతమైన భూములను ఏ రకంగా చేయాలనేది ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా నా ప్రయత్నం చేస్తా. దాంట్లో కూడా డెఫినెట్గా సఫలీకృతుడిని అవుతాననేటువంటి విషయాన్ని కూడా నాకు నమ్మకం ఉంది. అయితే కొంత టైం పట్టింది. సో దాన్ని కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. అదే కాకుండా చిన్న గ్రామం బరంకులు అనేటువంటి చాలా చిన్న గ్రామం. మరి వచ్చేటప్పుడు నేను ఎమ్మెల్యే గారు చూశాను, మీకు ఏదన్నా అవసరం అయితే డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకేదన్నా ఎంపీ ఫండ్స్ కానీ ఏదన్నా ఉంటే తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా నేనున్నాను, శాసనసభ్యులుగా సింహాద్రి రమేష్ గారు ఉన్నారు. అన్ని విధాలుగా కూడా దానికి కూడా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ నాగాయలంక మండలంలో చాలా పనులు చేసాం మేము. ఇటు ఎంపీ ఫండ్స్ కానివ్వండి, ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానివ్వండి, అలాగే వేరే కాకుండా వీలైనంత వరకు చాలా ఫండ్స్ చేశాం. నేనైతే ఎంపీ ఫండ్స్గా ఒక నాగాయలంక మండలంలో దాదాపు 1.5 కోటి రూపాయలు డబ్బులు రూపాయలు పైపెట్టించాం. అదే రకంగా మనకి పెద్ద బ్రిడ్జి కూడా ఉంది ఇప్పుడు. సో ఆ బ్రిడ్జిని కూడా త్వరలో ఇప్పుడు టెండర్స్ కూడా పిలిచారు, దాన్ని కూడా ఏ రకంగా కంప్లీట్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. తప్పకుండా నేను శాసనసభ్యుల వారు కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఆ బ్రిడ్జిని కూడా త్వరగా కంప్లీట్ చేద్దాం అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాం. సో మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే నేను ఉంటాను, ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, శాసనసభ్యుల వారు ఉంటారు. సో నాకు చేతనైనంత వరకు మీకు అన్ని విధాలుగా సహాయపడటానికి ఉన్నానని చెప్పి మరొకసారి